హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలోనే మన బ్రెయిన్ అనేది ఇప్పటికి కూడా చాలామంది సైంటిస్టులకి ఒక మిస్టరీ. మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఒక రోజులో మీ బ్రెయిన్ రకరకాల పనులు చేస్తుంటుంది. చదువుతుంది, ఆలోచిస్తుంది, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది, ముందు వచ్చే పనులు ఎలా చేయాలి అని ప్లానింగ్ చేస్తుంటుంది. కానీ ఒక్క చెమట చుక్క కూడా మన బ్రెయిన్ కార్చదు. ఇదంతా కూడా జస్ట్ 10% మన బ్రెయిన్ని వాడటం వల్ల జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, అదే బ్రెయిన్ ఒక 90% యూజ్ చేస్తే పోనీ 50 ఆర్ కనీసం 20 వింతలు జరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు వీడియోలో మీ బ్రెయిన్ మీద మీరు ఎలా ఫోకస్ చేయాలి, మీ బ్రెయిన్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే పాయింట్స్ని సూపర్ బ్రెయిన్ బై దీపక్ చోప్రా అండ్ రొడాల్ఫ్ టాన్జీ నుంచి డిస్కస్ చేద్దాం. వన్స్ యూ అండర్స్టాండ్ హౌ యువర్ బ్రెయిన్ వర్క్స్, యూ కెన్ యూజ్ దిస్ నాలెడ్జ్ టు హీల్ ద బాడీ. మీ బ్రెయిన్, మీ బాడీ వేరు కాదు, ఇదంతా లోపల ఇంటర్లింక్డ్. బ్రెయిన్ అనేది మీ బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది, దాన్ని బట్టి మీ శరీరం మీ మెదడుకి సహకరిస్తుంది. ఇప్పుడు మీరు ఒక రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా ఒక కుక్క వచ్చి మురిగింది. అప్పుడు మీ మెదడు మీ శరీరానికి ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే సిగ్నల్ ఇస్తుంది. అంటే అయితే ఆ కుక్కకి ఎదురు వెళ్ళు లేదా అక్కడి నుంచి పారిపో అని. ఈ మెసేజ్కి రెస్పాండ్ అవుతూ నీ హార్ట్ కొట్టుకునే వేగం కూడా పెరుగుద్ది. యాక్చువల్గా ఇంత సడన్గా జరగడం వల్ల మీకు హార్ట్ అటాక్ అనేది రావచ్చు. కానీ ఇక్కడ మన బ్రెయిన్ మనల్ని ఎలా కాపాడుతుందంటే, ఫైట్ ఆర్ ఫ్లైట్ సిగ్నల్ ఇచ్చిన మన బ్రెయినే ఎడ్రినాలిన్ గ్లాండ్స్ కూడా మెసేజ్ ఇస్తుంది. అప్పుడు ఎడ్రినాలిన్ గ్లాండ్స్ కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి మీ గుండెని నార్మల్గా కొట్టుకునేలా చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రమేయం లేకుండానే ఇదంతా లోపల జరిగిపోతుంది. కానీ మరి ముఖ్యంగా ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేసి మన బ్రెయిన్ నుంచి వెళ్ళే సిగ్నల్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, టిబెట్లో చాలామంది మాంక్స్ ఎక్కువ ఫోకస్తో వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ మెదడుని బ్యాలెన్స్డ్గా కంట్రోల్ చేస్తారు. వీళ్ళు వాళ్ళ బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్ళే సిగ్నల్స్ని కంట్రోల్ చేయగలరు. ఎలా అంటే, టిబెట్లో బాగా చలి పెరిగిపోయినప్పుడు వాళ్ళు మెడిటేట్ చేసి వాళ్ళ బ్రెయిన్ నుంచి వాళ్ళ బాడీకి వెళ్ళే సిగ్నల్స్ని కంట్రోల్ చేసి వాళ్ళ శరీరాన్ని వేడి చేసే హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తారు. అలా ఆ క్లైమేట్కి వాళ్ళ బాడీ టెంపరేచర్ ఎంతవరకు కంఫర్టో అంతవరకు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇదే టెక్నిక్ యూజ్ చేసి అసలు నయం కాని రోగాలను కూడా తగ్గించవచ్చు. ఒక మనిషికి స్ట్రోక్ వచ్చినప్పుడు తన శరీరానికి పెరాలసిస్ వస్తుంది. ఒకప్పుడు పెరాలసిస్ అంటే తగ్గదు అనేసేవారు. కానీ కొంతమంది థెరపిస్ట్ వాళ్ళ పేషెంట్ బ్రెయిన్స్కి కొంచెం ట్రైనింగ్ ఇప్పించి పదే వాళ్ళ ఎఫెక్ట్ అయిన పార్ట్స్కి సిగ్నల్ ఇస్తూ, అంటే చిన్న టాస్క్లు ఇస్తూ, ఉదాహరణగా చెప్పాలంటే కప్పులు లిఫ్ట్ చేయించడం, చిన్న అక్షరాలు రాయించడం, ఇలా చేయించడం వల్ల రెగ్యులర్ మూవ్మెంట్ జరిగి న్యూరాన్స్ దానంతట అవే రిపేర్ చేసుకుంటూ స్లోగా పెరాలసిస్ని తగ్గిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మన బ్రెయిన్ మీద మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఎంతటి అద్భుతమైన మనం చేయొచ్చు. People can generate brain neurons through intellectual challenges and physical exercise. చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఆలోచించిన ప్రతిసారి కొన్ని న్యూరాన్స్ మనం నష్టపోతున్నామని. చాలామందికి తెలియంది ఏంటంటే, మనకి ఎన్ని న్యూరాన్స్ పోతాయో వాటిని మించిన న్యూరాన్స్ మన బ్రెయిన్ ఉత్పత్తి చేస్తుంది. కొంతమంది అంటారు బ్రెయిన్ అనేది ఒక మెషిన్ అని, అది ఏజ్ అయ్యే కొద్దీ పాడైపోద్దని. కానీ అది పూర్తిగా అవాస్తవం అని చెప్పి దీపక్ చోప్రా అంటున్నారు. మనిషి రోజుకి 85,000 న్యూరాన్స్ నష్టపోతున్నాడు. కానీ అది సముద్రంలో చుక్కనే అనుకోవచ్చు. ఎందుకంటే మనిషి బ్రెయిన్ కార్టెక్స్లో దాదాపుగా 40 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. రోజుకి మనం నష్టపోతున్న బ్రెయిన్ న్యూరాన్స్ని మనం మన ఏజ్తో క్యాలిక్యులేట్ చేస్తే మనం ఈజీగా 100 ఏళ్ళు బ్రతకచ్చు అని దీపక్ చోప్రా అంటున్నారు. మళ్ళీ ఇదే కాకుండా మన బ్రెయిన్ కూడా చాలా న్యూరాన్స్ని ఉత్పత్తి చేస్తుంది. దీని మీద పాల్ కోల్మ్యాన్ అనే న్యూరాలజిస్ట్ ఒకటి కనుక్కున్నాడు. అదేంటంటే 20 ఏళ్ల కుర్రాడికి 70 ఏళ్ల ముసలోడికి బ్రెయిన్లో న్యూరాన్స్ ఒకేలా ఉన్నాయి అని. మనిషి బ్రెయిన్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, న్యూరాన్స్ కూడా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఇది ఇంకా ఎక్కువగా జరగాలి అంటే మన మెదడుకి మనం పని పెట్టాలి. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు, మనకి తెలియంది ఏదోటి నేర్చుకుంటున్నప్పుడు మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎక్కువగా జనరేట్ అవుతాయి. ఇదే పరీక్షని కొంతమంది సైంటిస్ట్ కొన్ని పక్షుల మీద చేసినప్పుడు ఒక పక్షి ఇంకో పక్షిని ఆకర్షించడానికి కొత్త రాగాలు నేర్చుకుని పాడుతుంది. అదే టైంలో వాటి బ్రెయిన్ కూడా ఇంప్రూవ్ అవుతుందని న్యూరాలజిస్ట్ చెప్పారు. మన బ్రెయిన్లో కూడా న్యూరాన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం బాగా ఫిజికల్ హెల్త్ మీద దృష్టి పెట్టాలి. శామ్ సిసోడి అనే న్యూరాలజిస్ట్ తాను చేసిన ఎక్స్పెరిమెంట్స్తో అల్జైమర్స్ వచ్చిన ఎలుకతో కొన్ని ఎక్సర్సైజులు చేయించడం ద్వారా ఆ ఎలుకలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది అని చెప్పారు. బీ ఓపెన్ టు న్యూ ఎక్స్పీరియన్స్. అందరికీ బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ లాగా, వారెన్ బఫెట్ లాగా ధనవంతుడు అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ మన బ్రెయిన్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి?
దీనికి మనం చాలామంది రోల్ మోడల్స్ని మనం ఫాలో అవ్వాలి. మనం చిన్నపిల్లల్ని చూస్తే ఏమైనా నేర్చుకోవడంలో కానీ బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. మన బ్రెయిన్ పవర్ని ఎలా పెంచుకోవాలి అని మనం అనుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. మన బ్రెయిన్ పవర్ని పెంచుకోవడానికి మొదటి స్టెప్ ఏంటంటే మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. మనకి ఒక వయసు వచ్చిన తర్వాత మనం బయట ప్రపంచంతో పెద్దగా కనెక్ట్ అవ్వం. ఒకే విధమైన డైలీ రొటీన్ ఫాలో అవుతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనం మన అబ్జర్వేషన్ పవర్ని మరియు మనలో ఉండే క్యూరియాసిటీని మనమే తగ్గించేస్తున్నాం. మన బ్రెయిన్ని మనం స్టిమ్యులేట్ చేయాలి అంటే మనం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ వాటిని తెలుసుకుంటూ మన చుట్టూ ఉండే నేచర్ని అబ్జర్వ్ చేస్తూ కొత్త మనుషులతో మాట్లాడుతూ కొత్త వాసనలు కొత్త శబ్దాలపై మన అటెన్షన్ పెడుతూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మనం రోజు తినే ఫుడ్లో కొంత మార్పులు చేసి కొత్త రుచులు చూడడం కూడా మంచిదే. మనం డైలీ ఏదో ఒకటి చదవటం చాలా మంచిది. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకోవటం వల్ల మన బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. అందుకే మీకు ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ వాటిని వాడుతూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన బ్రెయిన్ డెవలప్ అవ్వాలంటే ఏ విషయాల మీద మనకి కాంక్రీట్ ఒపీనియన్ ఉండాల్సిన అవసరం లేదు. మనం వేరే వాళ్ళ ఒపీనియన్స్ని విని వాటిని అనలైజ్ చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం లైక్ మైండెడ్ పీపుల్తో డిస్కషన్స్లో పాల్గొనడం వల్ల కూడా మనకు ఒక విషయం మీద వేరే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. దీనివల్ల కూడా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. మేము ఇప్పుడు కామెంట్స్లో 1 అవర్ డిస్కషన్లో పాల్గొంటాం. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కింద అడగండి. ఈ సూపర్ బ్రెయిన్ బుక్ని మీరు చదవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మా తెలుగు గీక్స్ యాప్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ నెక్స్ట్ 2 వారాల్లో వస్తాయి. సో డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన బుక్ సమ్మరీస్ చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.